ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్నైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి. అది ఏంటంటే, తల్లి, అతి త్వరలోనే నీకు అద్భుత యోగం రాబోతుంది. నీ సాయిని నమ్మి ఈ రాత్రికి ఒక్కసారి ఇది విను బిడ్డా, ఆనందిస్తావమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి, నీకు ఒక విషయం చెప్పనా? జీవితం అనేది చాలా చిన్నదమ్మా. అలాంటి జీవితమంతా నువ్వు ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేసుకోకు. ఎదుటి వారిని క్షమించి సంతోషంగా ఉండు. జీవితంలో గెలవాలి అన్న తపన, పట్టుదల ఉంటే దేనినైనా సాధించగలవు. ఇక నువ్వు ఇప్పటి వరకు పడ్డ బాధలకు విముక్తి లభించబోతుంది. చిన్న చిన్న విషయాలకు ఆవేశపడకు బిడ్డా. నెమ్మదిగా ఆచితూచి అడుగు వెయ్యి. అప్పుడే తల్లి నీకు ప్రశాంతత లభిస్తుంది. ఒకటి గుర్తుంచుకో బిడ్డా, జీవితంలో అన్నీ కోల్పోయినా కానీ భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక్కసారి నీ మనసుతో మాట్లాడి చూడు. అది అంతా నీకు మంచే చెబుతుంది, మంచి మాటలే మాట్లాడుతుంది. అలా కాకుండా ఇతరుల సలహా తీసుకుని కాలాన్ని వృధా చేయకమ్మా. ఈ లోకంలో ఎవరు ఎలా ఉన్నా కానీ నువ్వు మాత్రం నీలానే ఉండు. అంతా మంచే జరుగుతుంది. నువ్వు విజయం సాధించడానికి నీకు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. వాటిని ఉపయోగించుకో బిడ్డా. అవి కొంచెం కష్టంగా ఉన్నా కానీ నాపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా ముందుకు అడుగు వెయ్యి. అస్సలుకి వెనకడిగే వేయకు తల్లి. నువ్వు విజయం సాధించడానికి కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇక మనసారా ప్రశాంతంగా ఆనందంగా ఉండు. నా బిడ్డ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనేదే కదా నా కోరిక. దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఒకటి చెప్పనా తల్లి, పోరాటం చేయనిదే విజయం సాధించలేవు కదా. సాన పెట్టనిదే కత్తికి పదును రాదు. అలానే నీకు కావలసిన దానికోసం నువ్వు పట్టుదల, కృషి లేనిదే అది నీకు ఎలా దక్కుతుంది చెప్పు? కాబట్టి ముందు నీకు ఏం కావాలో తెలుసుకో. దాన్ని సాధించడానికి పోరాడు. అప్పుడు అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంచు. నా బిడ్డకు ఎప్పుడు ఏది కావాలో, ఎలా ఇవ్వాలో నాకు తెలుసమ్మా. దేనికోసము బాధపడకు, భయపడకు. విజయం సాధించడానికి కావలసిన ప్రతిదీ నీకు అందేలా నేను చేస్తాను కదా. నన్ను నమ్మి నీ పనిలో ముందుకు అడుగు వెయ్యి. అపనమ్మకంతో ఏ పనిని కూడా మొదలు పెట్టకు తల్లి. నమ్మకంతోనే చెయ్యి. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. ఇక విజయానికి నువ్వు కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నావమ్మా. ఆ విజయం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళే నీ గురించి గొప్పగా అనుకుంటారు. ఆ రోజులు కూడా దగ్గరికి వచ్చేశాయి. ఇక నువ్వు ఆనందంతో ఎగిరి గంతేయపోతున్నావు. నువ్వు పడ్డ కష్టానికి నీకు ఈ సంవత్సరంలో అద్భుత యోగం రాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎంతో బాధపడ్డావు కదా, ఎన్నో కష్టాలను అనుభవించావు కదా. వాటన్నిటినీ తొలగించి వాటి నుంచి నిన్ను విముక్తిని చేస్తున్నాను. నీకు రాబోయే అద్భుత యోగాన్ని చూసి నువ్వే కాదు తల్లి, నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలా నేను చేస్తాను. అది నీ సాయి తండ్రి బాధ్యత. నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు. నిన్ను ఏడిపించే వారి ఆటను నేను కట్టిస్తాను కదా. ఎవరో ఏదో అనుకుంటారని నీ పనిని మాత్రం అస్సలు ఆపుకోవద్దమ్మా. నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఎవరు ఏమన్నా కానీ అస్సలు పట్టించుకోవద్దు బిడ్డా. నీ సాయిని నమ్మి ముందుకు అడుగు వెయ్యి. అంతా నేనే చూసుకుంటాను. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా. అంతా మంచే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.